వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేసి గెలిపించి మోసపోయారు. జ్యువెలరీ షాప్లో ఉంగరాల బాక్స్ ఎత్తుకెళ్లిన దొంగ. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఈ పాటికి ప్రధాని అయ్యేవారు. రేవంత్ రెడ్డి ఒక అబద్ధాల కోరు. మహారాజు మీద కూడా వచ్చినట్టు కాదు, శానమయ్య గారి కాదు, ఎలుగుతప్పి కాదు, ఇంకా అన్నాన్ని చూసుకున్నాయి. ఇంకా ఇవన్నీ నమ్మి ఓట్లేసినాం మనం. ఇవన్నీ నమ్మి ఆయన గెలిపించిన ప్రజల్ని నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లేద్దామా? బాగా ఆలోచించండి. నేను ఏమంటున్నా అంటే 2.5 ఏళ్ళు అయితే అయ్యేపోయింది. మీరు మా కౌన్సిలర్లను గెలిపియండి, తప్పకుండా మీ పనులు ఏమున్నా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ కొన్ని పనులు అవసరం ఉన్నాయి, తప్పకుండా వాటిని చేపిస్తాం. నేను ఇలా ఏ పనున్నా మా ఎమ్మెల్యే గారు, నేను, మా సీనియర్ నాయకులు, మా గెలిచే కౌన్సిలర్లు మేమందరం కూడా మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం. రేపు మధ్యలో పువ్వుతో నింపుతున్నట్టు గిరగిర కాలు మొక్కున్నట్ట, డై కొడుతున్నట్ట, ఇక వశపట్టలేదు, పువ్వు గుర్తోలేదు ఉన్నదా? కరెక్టేనా? ఆగంగా వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా పని చేసిరేమన్నా? ఎన్నడైనా బీజేపీ పార్టీ వచ్చేదని ఒక పని చేయంగా చూసిందా అమ్మ? అప్పుడు కరోనా వచ్చింది. ఆ కరోనా వస్తే గిదే ఏరియాలో ఎక్కడో ఫస్ట్ పటాన్చెరులోనే కేసు అయింది. కరోనా గుర్తించబడ్డది పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో, బీరంగూడనో ఎక్కడో, ఇదే కాదు నాకు కరెక్ట్ గుర్తులేదు. కానీ అప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రి. ఎవరి వాళ్ళు ఇళ్ళ తాళాలు వేసుకున్నారు, బయటకు వెళ్తలేదు. అందరు భయపడిపోతున్నారు. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకి ఏ కష్టం వచ్చినా ఇన్సూరెన్స్ అయితేనేమి, లేక ఏ మద్దతు ధర అయితేనేమి, లేక గిట్టుబాటు ధర అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన నిలిచాడు. పేదల పక్షాన కూడా నిలిచాడు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లక్షల కొద్దీ పేదలకు భూమి పంచడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో మొదలుపెట్టిన పథకం ఇదే రాయలసీమలో బండ్లపల్లిలో మొదలైన పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే కరువు పని అంటాం మనం, ఉపాధి పని, కరువు పని అంటాం మనం. ఈ పథకము ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే, ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి, మధ్యలో కమిషన్లొద్దు, కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు. రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల మందికి ఒకటేసారి అకౌంట్లు ఓపెన్ చేయించారు. అదే విధిగా ఎంతో మంది మహిళలు వచ్చి మాకు కూడా మగవారితో సమానంగా వేతనాలు కావాలి, కుటుంబ భారం మా మీద కూడా ఉంది, బిడ్డల భారం మా మీద కూడా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఆడవారంత కష్టం చేయలేకపోయినా కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫేజ్ 2లో ఇదే ఉపాధి హామీ దేశమంతా అమలవుతుంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రూపొందించిన విధి విధానాలే మళ్ళా దేశమంతా కూడా అమలు చేయడం జరిగింది. అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పథకం అన్నది బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజశేఖర రెడ్డి గారు అసలు 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజుల్లో. అంటే జాబ్ కార్డుకి 2 వేసుకున్నా కూడా 2,25,000 పైగానే ఉపాధి హామీలో పని చేసేవారు. అంత అద్భుతం. తీసింది కూడా కారణం తీసిండ్రా ఏదో తీసుకోమాడు.
వాడియేనేమో అంటే నేను అక్కడ ఉంటే వెళ్ళిపోయి పొద్దు ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. ఆ ఫోన్ ఇవా ఇది పట్టుకోండి ఒక్క నిమిషం. ఆ రోజు ఏమేం మాట్లాడిండంటే ఇగో ఇక్కడనే ఇదే జాగర ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా. అరే ఆప్లో ఆ ఖాముష్ బయట అనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడు ఒక ఆంబోతులు రెండు దున్నపోతులట ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు నిలిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ సైన్యాల వాడి పాన్వాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గు చేయడం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నేను శాసనసభకు స్పీకర్ 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంఖ్య దేవుడెరుగు అచ్చోసిన ఆంబోతు లేకుండా నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే కంకర దోపిడీ మీదే ఎవరు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైట్ లైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాస్ రెడ్డిని పొందబెట్టాలన్నట. నేను అంటలేను, ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు ఇద్దరు దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి ఇద్దరు దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.